హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హే రోజు స్టోరీ అందాల రాక్షసి సీజన్ 2 ఎపిసోడ్ 53. ఇక స్టోరీ ఏంటో చూద్దామా? పదండి వెళ్దాం. ఆయుష్ వాళ్ళ ఫ్లైట్ లండన్లో ల్యాండ్ అయ్యేసరికి నైట్ అవుతుంది. తమ లగేజ్ తీసుకుని ఎయిర్పోర్ట్ బయటికి వచ్చిన వీళ్ళకి మోహిత్ విక్రమ్తో జోషిత కూడా నవ్వుతూ కనిపిస్తుంది. దియా ఆశీ చేతిని వదిలి మావయ్య అంటూ మోహిత్ కాళ్ళను ఆనందంగా చుట్టేయగానే మోహిత్ కూడా దియాను ఈ ఫ్యూ డేస్లో చాలా మిస్ అవ్వడంతో దియా బంగారం ఎలా ఉన్నావు అంటూ దియాకి ముద్దు పెడుతూ ఆశీను సైడ్ హాక్ చేసుకొని ఎలా ఉన్నావు బావా అంటూ ఆయుష్ వైపు చిరునవ్వుతో చూస్తాడు. నిన్ను చూసి మంత్స్ అయినట్టు ఏంటి ఆ పలకరింపు, డైలీ కాల్ చేస్తున్నావు కదా, ఈ లోపు ఏమవుతానని అని యాటిట్యూడ్గా చెప్పి మూ అంటూ దియాను ఎత్తుకొని పార్కింగ్ లాట్ వైపు నడుస్తాడు. అది చూసిన ఆశి నిష్ఠూరిచ్చి హఫ్, ఆయుష్ గారి గురించి తెలిసిందే కదా అన్నయ్య, పద అంటూ మోహిత్ను తీసుకొని పార్కింగ్ లాట్ వైపు వెళ్తుంది. ఆయుష్ పార్కింగ్ లాట్లో ఉన్న తన కారును చిరునవ్వుతో చూస్తూ ఉంటాడు. అది తన ఫస్ట్ ఎర్నింగ్తో కొన్న ఫస్ట్ కారు. అది ఫస్ట్ డ్రైవ్ చేసింది కూడా అషికాని, అందుకే తన జ్ఞాపకంగా అది అలాగే ఉంచేశాడు. అషిక భౌతికంగా తనతో లేకపోయినా తన జ్ఞాపకాలన్నీ ఉండాలి అని తనకు సంబంధించిన చిన్న వస్తువైనా సరే ఆయుష్ వాటిని చాలా విలువగా చూస్తాడు. డాడ్, ఐ డోంట్ లైక్ దిస్ కార్ అంటూ 6 years బ్యాకే కొన్న కార్ని చూసి దియా చిరాగ్గా చెప్పడంతో షటప్ దియా అంటూ కోపంగా చూస్తాడు. మా అమ్మ అని ఏడుస్తూ ఉన్న దియా వాయిస్కి మోహిత్తో దియా సర్జరీ గురించి మాట్లాడుతూ ఉన్న ఆశి దియా ఏడుపు విని పరుగున వచ్చి దియాను ఎత్తుకొని ఏమైంది దియా, ఎందుకలా ఏడుస్తూ ఉన్నావు అంటూ దియా ఏడవడం తనకి మంచిది కాదు కాబట్టి అనునాయంగా చెప్తూ తన కన్నీళ్లు తుడుస్తుంది. నాకు ఆ కార్ నచ్చలేదు, అదే డాడ్కి చెప్తే నన్ను తిట్టాడు అని ఆశి మెడ చుట్టూ చేతులు వేస్తూ చెప్తున్న దియా వెన్ను నిమురుతూ ఏంటిది ఆయుష్ గారు, కారు గురించి దియాను ఏడిపిస్తారా? దియాకి ఆ కార్ నచ్చలేదు కాబట్టి మనం ఆ కార్లో వెళ్ళడం లేదు, ఇది బాగుంది ఈ కార్లో వెళ్దాం అంటూ మరో కారు వైపు వేలు పెట్టి చూపిస్తూ ఉంటుంది. 5 minutes టైం ఇస్తున్నాను, ఇద్దరు కార్లో ఉండాలి అని సీరియస్గా చెప్పి కార్లో కూర్చుంటున్న ఆయుష్ని చూసి తిట్టుకుంటూ ఈయన గోల ఈయనదేనా, మా ఫీలింగ్స్ గురించి కొంచెం కూడా పట్టించుకోడు, ఈ బీస్ట్తో వేగలేక చస్తున్నాను. ఆశి, ఆ కార్తో ఆయుష్కి ఆషికాతో చాలా మెమొరీస్ ఉన్నాయి, అందుకే బావ చాలా సీరియస్ అయ్యాడు అంటూ మోహిత్ మెల్లగా ఆశీకి మాత్రమే వినిపించేలాగా చెప్తాడు. వాట్, నిజమా అన్నయ్య? అది బావ ఫస్ట్ కార్, ఆ కార్ తర్వాత ఎన్ని కార్స్ కొన్నా దీంట్లోనే ఆషికాతో ఎక్కువ వెళ్ళాడు, అందుకే దీన్ని ఓల్డ్ అయినా సరే అలాగే ఉంచేశాడు. వస్తున్నారా రావట్లేదా అంటూ కార్ గ్లాస్ దించి అడుగుతున్న ఆయుష్ వాయిస్కి ఫాస్ట్గా కారులో కూర్చున్న ఆశీని చూసి కార్ స్టార్ట్ చేయబోతూ ఉన్న ఆయుష్తో బావా ఎలాగో నైట్ అయిపోయింది కదా, మామ్ మీకోసం కుక్ చేసి మీకోసమే వెయిట్ చేస్తూ ఉంది, ఇవాళకి మా ఇంట్లోనే స్టే చేసి రేపు నీ ఫ్లాట్కి వెళ్ళండి. ఇప్పుడు ఫ్లాట్కి వెళ్ళిన టైర్డ్ అయిన ఆశి కుక్ చేయలేదు కాబట్టి ఈ నైట్ సంధ్యా వాళ్ళ ఇంట్లోనే స్టే చేయడం మంచిది అనుకొని ఆశీతో కలిసి సంధ్యా వాళ్ళ విల్లాకి స్టార్ట్ అవుతాడు. వెనక మరో కార్లో జోషి, మోహిత్ అండ్ విక్రమ్. ఆయుష్ కార్ సౌండ్ విన్న దిలీప్ సంధ్య, అమ్మాయి వాళ్ళు వచ్చేశారు అంటూ నవ్వుతూ గుమ్మంలోనే వాళ్ళను ఆపేసి సంధ్య త్వరగా రా, హారతి తీసుకొనిరా అంటూ కిచెన్లో ఉన్న సంధ్యను మరోసారి పిలుస్తాడు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అంకుల్, నేనేం కొత్తగా ఇక్కడికి రావడం లేదు కదా. నువ్వు కొత్తగా రాకపోయినా ఆశి ఫస్ట్ టైం నీతో కలిసి వస్తుంది కాబట్టి మీ మీద దిష్టి కళ్ళు పడకుండా ఉండాలి అంటూ సంధ్య ఆయుష్ వైపు చూస్తూ ఇద్దరు దగ్గరికి నిల్చుకోండి అనగానే ఆయుష్ దియాను ఎత్తుకొని ఆశీను తన పక్కకి లాగి నిల్చుకోగానే సంధ్య ముగ్గురికి కలిపి దిష్టి తీసి బొట్టు పెట్టగానే ఇద్దరు కుడికాలు ముందు పెట్టి లోపలికి వస్తారు. ఎలా ఉన్నావు ఆశి అంటూ ఆప్యాయంగా అడుగుతూ ఉన్న సంధ్యను హత్తుకొని బాగున్నాను పెద్దమ్మ అంటూ దిలీప్ని కూడా హత్తుకొని వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది. దియా దిలీప్ వడిలో కూర్చొని క్యూట్గా మాట్లాడుతూ ఉంటే అందరూ నవ్వుతూ హాల్లో ముచ్చట్లు పెట్టుకుని మాట్లాడుతూ ఉంటారు. అందరినీ ఓసారి చూసి అషికా రూమ్లోకి వెళ్ళిన ఆయుష్కి ఆ రూమ్లో అషికాకి తనకున్న జ్ఞాపకాలు గుర్తు రావడంతో అషికా ఎప్పుడు కూర్చునే ప్లేస్లో కూర్చొని తాము లవ్ చేసుకుంటున్న డేస్లో ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళో గుర్తు చేసుకుంటూ వెనక్కి వాళ్ళు తలుచుకుంటూ ఉంటాడు. ఆయుష్ కోసం పైకి వచ్చిన ఆశి కళ్ళు మూసుకొని చేతిలో అషిక డ్రెస్ పట్టుకొని ఎటో చూస్తూ కూర్చొనున్న ఆయుష్ని చూసి బాధగా ఉన్న చోటే నిల్చుకొని నేను మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నా మీరు అక్కను మర్చిపోలేకపోతున్నారు, మిమ్మల్ని విడదీసి ఆ దేవుడు చాలా పెద్ద తప్పు చేశాడు ఆయుష్ గారు అని కన్నీళ్లు తుడుచుకుంటూ ఉంటుంది. ఆశి, ఏమైందిరా అంటూ వెనకే ఇద్దరి కోసం జ్యూస్ తీసుకొని వచ్చిన మోహిత్ ఆశి కళ్ళల్లో తడిని చూసి కంగారుగా అడుగుతాడు. ఏం లేదన్నయ్య, ఆయుష్ గారికి ఇక్కడికి వచ్చినప్పటి నుండి అక్క బాగా గుర్తొస్తుందనుకుంటా అంటూ రూమ్లో ఉన్న ఆయుష్ వైపు చూస్తూ చెప్తుంది.
ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రాణం ఆశి, అందుకే ఇక్కడికి రాగానే తన జ్ఞాపకాలు గుర్తొచ్చినట్టున్నాయి అని చెప్తూ, బావ అలా ఆశిక కోసం బాధపడ్డం నీకు ఇబ్బందిగా ఉందా ఆశి? ఇబ్బంది ఏం కాదన్నయ్య, బాధగా ఉంది అంతే. ఆయుష్ గారు ఇప్పటికీ అక్కను ఇంత లవ్ చేస్తున్నారు కదా, కానీ ఆ ప్రేమను అందుకోలేని అక్కను చూసి చాలా బాధగా ఉంది అంటూ, అన్నయ్య నాకు హెల్ప్ చేస్తావా ప్లీజ్? అడుగాషి. ఆయుష్ గారికి తెలియకుండా నన్ను దియాను అక్క సమాధి దగ్గరికి తీసుకుని వెళ్తావా? దియాకి ఇలా అయినా సరే తన తల్లి ఉన్న ప్లేస్ను చూపించాలనుంది. ఈ విధంగా అయినా అక్క బ్లెస్సింగ్స్ దియాకి దక్కుతాయి. ప్లీజ్ అన్నయ్య. బావకి తెలిస్తే చంపేస్తాడ్రా. అందుకే కదా తెలియకుండా వెళ్దాం అంటున్నాను. ప్లీజ్ ప్లీజ్, నువ్వు రేపు నన్ను తీసుకుని వెళ్తున్నావు అంతే అంటూ మోహిత్ చేతిలోని ట్రే పట్టుకొని రూమ్లోకి వెళ్తున్న ఆశీను చూసి, అనవసరంగా ఇటొచ్చాను, బావకి తెలియకుండా ఎలా తీసుకుని వెళ్ళాలి అని బుర్రగోక్కుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు మోహిత్. చీకటిగా ఉన్న గదిలో ఒక అమ్మాయి నడుము వరకు బెడ్షీట్ కప్పుకొని కళ్ళు మూసుకొని నిద్రపోతూ ఉంటుంది. అప్పుడే ఆ రూమ్ డోర్ ఓపెన్ అవ్వగానే ఆ అమ్మాయి కళ్ళు తెరిచి తన బెడ్ మీద ఉన్న రిమోట్తో లైట్స్ ఆన్ చేయగానే లోపలికి వస్తూ కనిపిస్తాడు విప్లవ్. విప్లవ్ దగ్గరికి వచ్చి ఆ అమ్మాయి వైపు ఆనందంగా చూస్తూ విషిత అంటూ పిలవగానే విషిత నవ్వుతూ విప్లవ్ చేయి పట్టుకొని, ఎలా ఉన్నావు విప్లవ్ అనగానే, బాగున్నాను అంటూ తలూపి, నువ్వు మాత్రం చాలా బాగున్నావు అనగానే విషిత పెదాల మీద గర్వంతో కూడిన నవ్వు వస్తుంది. నిన్ను చూసి వెళ్దామని వచ్చాను. ఇండియాలో ప్రాజెక్ట్ కూడా ఫినిష్ అయిపోయింది. ఇక మన ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడానికి సమయం కూడా దగ్గర పడింది. ఆ కుటుంబంలో కలతరు రావడానికి, మనం అనుకున్నది జరగడానికి చాలా అంటే చాలా తక్కువ సమయం ఉంది అని ఇద్దరూ నవ్వుకుంటూ తమ ప్లాన్ గురించి చెప్పుకుంటూ ఎవరు ఏం చెయ్యాలి అని విప్లవ్ చెప్తూ ఉంటే విషిత చాలా జాగ్రత్తగా వింటూ ఉంటుంది. ఇవేమీ తెలియని ఆయుష్ వాళ్ళ బ్రేక్ఫాస్ట్ చేసి తమ ఫ్లాట్కి వెళ్ళి అక్కడ నుండి దియాను తీసుకొని ముందుగా చెకప్ కోసం హాస్పిటల్కి వెళ్తారు. నిన్నొకరు కామెంట్ చేశారు, ఆషికాను మళ్ళీ తీసుకుని వస్తారా అని. అసలు అది ఎలా సాధ్యమవుతుందండి? చనిపోయిన వ్యక్తి మళ్ళీ ఎలా వస్తుంది చెప్పండి? ఈ లైన్ కూడా బాగుంది. ఇప్పుడు ఆషికాను ఎంట్రీ ఇస్తే ఆయుష్ ఇద్దరిలో ఎవరికి న్యాయం చేస్తాడు? అయినా అది అవ్వదు. ఎందుకంటే ఆషిక చనిపోయి డేస్ కాదు ఇయర్స్ అవుతుంది. సో వాళ్ళ జీవితంలోకి రాబోయే ప్రణయం అది కాదు, ఇంకొకటి ఏదో ఉంది. అదేంటో గెస్ట్ చేసి కామెంట్ చేయండి. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి అండ్ హైప్ ఇవ్వడం ప్లీజ్ మర్చిపోకుండా హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.